దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకొని దేవుణ్ణి గణపరుద్దాం. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. నూతన సంవత్సరం మాకిచ్చిన యేసయ్యా, నీ దయా కిరీటమును మా పైన ఉంచావయ్యా, నీ కృపా క్షేమములే మా వెంట ఉంచావయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తోత్రం నా యేసయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తోత్రం నా యేసయ్యా. నూతన సంవత్సరం మాకిచ్చిన యేసయ్యా, నీ కృపా క్షేమములే మా వెంట పంపావయ్యా. రెట్టింపు ఘనతను మాకనుగ్రహిస్తావయ్యా, రెట్టింపు ఆత్మతో మమ్ము నింపుమో యేసయ్యా. రెట్టింపు ఆత్మను మాకనుగ్రహిస్తావయ్యా, రెట్టింపు ఘనతను మాకనుగ్రహిస్తావయ్యా. రెట్టింపు ఆత్మతో మమ్ము నింపుమో యేసయ్యా. విడువక నన్ను ఎడబాయక నాతో నిత్యము ఉంటావయ్యా. విడువక నన్ను ఎడబాయక నాతో నిత్యము ఉంటావయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తోత్రం నా యేసయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తోత్రం నా యేసయ్యా. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనం విందామండి. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరి హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ ఉదయకాలము శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ఎజెకియేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో మనము ధ్యానించుకుందాం. మునుపటి కంటే అధికమైన మీకు మేలు మీకు కలుగచేసేదను, అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొందురు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన ఈ వాక్యము ఎంతో శ్రేష్టమైనది. ఇజ్రాయేలు ప్రజలకు ఎజెకియేలు ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, ఒక ప్రవచనాన్ని తెలియచేస్తున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలులతో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, లేకపోతే నేను మీకు అనుగ్రహిస్తాను, నేను మీకు కలగ చేస్తాను, నేను మీకు దయచేస్తాను అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు అధికమైన మేలును మన జీవితాల్లో కలిగించాలని ప్రతి ఒక్కరం ఆశపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక బలమైన కోరిక, బలమైన ఆశ ఏంటి అంటే, గడిచిన సంవత్సరము కన్నా ఈ సంవత్సరము నా జీవితంలో అధికమైన మేలు నేను పొందుకోవాలి, అధికమైన ఆశీర్వాదాలు నేను చూడాలి, అధికమైన ఉపకారములతో నా జీవితము దీవించబడాలి అని ప్రతి క్రైస్తవుడు తపన పడుతూ ఉంటాడు కదా. హల్లెలూయా. కానీ మనము మరి దేవుడు అధికమైన మేలులతో మనం నింపాలి, ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్టే మరి దేవుడు కూడా మన పట్ల ఒక ఆశను కలిగి ఉన్నాడు. చూడండి, ఒకసారి గమనిద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనము ఈ విధంగా రాస్తున్నాడు. కావున మునుపటి ప్రవర్తన విషయములో మోసకరమైన దురాశను చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. హల్లెలూయా. దేవుడు మన దగ్గర నుంచి ఇది ఆశిస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటామో, నూతన పరచబడిన ప్రవర్తన, నూతనమైన స్వభావము కలిగి ఉంటాము, నూతనమైన మనస్సును కలిగి ఉంటాము, నూతనమైన ఆత్మీయ జీవితము మనము ప్రారంభిస్తాము
చేస్తామో అప్పుడు దేవుడు ఎజికేల్లో చెప్పబడిన వాగ్దానం, మునుపటి కంటే అధికమైన మేలుడు నేను మీకు కలుగ చేస్తాను అనే వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్. అంటే ముందు మనం మునుపటి ప్రవర్తనను మనం విడిచిపెట్టాలి, మునుపటి జీవితాన్ని విడిచిపెట్టాలి, ప్రాచీన జీవితాన్ని, ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన నడవడిని మనం విడిచిపెట్టి నూతనమైన ప్రవర్తనను, నూతనమైన స్వభావమును, నూతనమైన నడవడిని మనం ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో అవలరపరుచుకుంటామో, అవలంబిస్తామో, దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా దేవుడు దాన్ని జరిగిస్తాడు. ఆమేన్. మరొక వాక్యాన్ని నేను చదివినిపిస్తాను. కీర్తన 112 మొదటి వచనము, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆమేన్. నువ్వు అధికమైన మేలులతో తృప్తిపరచబడాలనుకుంటున్నావు, అధికమైన మేలులు నీ జీవితాల్లో కలగాలనుకుంటున్నావు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మునుపటి ప్రవర్తన విడిచిపెడితే నేనేం చేస్తానన్నాడు? అధికమైన మేలుతో నేను తృప్తిపరుస్తానంటున్నాడు. నీవు చేయాల్సిందేంది? మునుపటి ప్రవర్తన విడిచిపెట్టి నువ్వేం చేయాలి? అధికమైన ఆజ్ఞలను బట్టి నువ్వు ఆనందించేవాడిగా ఉండాలి. దేవుని ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ధన్యుడుగా, ధన్యురాలుగా నువ్వు మార్చబడతావు. ఆమేన్. హల్లెలూయా. అంటే అధికమైన మేలులు నీ జీవితాల్లో జరగాలంటే ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడవై ఉండాలి. హల్లెలూయా. మన ఒక చిన్న ఉదాహరణ మనం బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. దేవుడు యోబును ఏమంటాడంటే నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయంటాడు. అప్పుడు దాకా స్నేహితులు అతని కించపరిచారు, నిందించారు, అనేకమైన అభాండాలు మోపారు, అనేకమైన దోషారోపణలు అతని మీద నెట్టివేసి ఉన్నారు, అనేకమైన బాధకరమైన, దుఃఖకరమైన, వేదనకరమైన, కించపరుస్తూ, అవమానపరుస్తూ, హేళన చేస్తూ మాట్లాడారు. ఎవరు? యోబు స్నేహితులు. అయినా కానీ దేవుడు ఏమనంటే యోబు గ్రంథం 42 మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, హల్లెలూయా, ఎప్పుడైతే దేవుడు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయమని చెప్పాడో ఆజ్ఞకు లోబడ్డాడు యోబు. హల్లెలూయా. ఇది కించపరిచిన వారి కోసం ప్రార్థన చేయమంటే నువ్వు ప్రార్థన చేస్తావా? నేను అవమానపరిచిన వారి కోసం ప్రార్థన చేయమంటే నువ్వు ప్రార్థన చేస్తావా? నేను ఎవరైతే హేళన చేశారో వారి కొరకు ప్రార్థన చేయమంటే నువ్వు ప్రార్థన చేస్తావా? చేయలేవు. ఎందుకు? నిన్ను గాయపరిచారు, నిన్ను బాధ పెట్టారు, నిన్ను దుఃఖ పెట్టారు, నిన్ను వేదన పరిచారు, నిన్ను హింసించారు. అలాంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయలేవు. కానీ దేవుడు ఏమన్నాడు? వారి కొరకు ప్రార్థన చేయి. వారందరి కొరకు, వారి క్షేమస్థితి కొరకు, వారికి కాపుదల కొరకు, భద్రత కొరకు, ఆశీర్వాద కొరకు, క్షేమస్థితి కొరకు ప్రార్థన చేయి అని చెప్పినప్పుడు యోబు దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుని మాటకు లోబడి ప్రార్థన చేస్తే అంట, చూడండి ఇక్కడ ఏమవుతుంది? యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరి యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా. ఇక్కడ మంచి వర్డ్ రాస్తున్నాడు చూడండి. యెహోవా 2 అధికముగా అతనికి దయచేసెను. హల్లెలూయా. అధికముగా అనే మాట రాస్తూ ఉన్నాడు. మునుపటి కంటే అధికమైన మేలును కలుగ చేస్తాను అనే మాట ఎజికేలు 36:11 రాయబడినట్టే యోబు జీవితంలో జరిగిబడింది. చూడండి, 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అదే తర్వాత వచ్చిన 12వ వచనం చదివితే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. హల్లెలూయా. చెప్పండి. అంటే మొదటి ఆశీర్వదించిన దానికంటే ఇంకా ఎక్కువగా, అధికముగా ఆశీర్వదించాడంట. ఎవరిని? యోబుని. ఆమేన్. హల్లెలూయా. మునుపటి కంటే అధికమైన మేలులు మీ జీవితాల్లో మీరు పొందుకోవాలి అంటే, అధికమైన ఆశీర్వాదం మీరు పొందుకోవాలంటే, 2 అధికమైన మేలులు మీ జీవితాల్లో కలగాలి అంటే మీరు దేవుని మాటకు లోబడేవారిగా, దేవుని మాటకు తల వంచేవారిగా, విధేయత చూపించేవారిగా మనమందరము ఉండాలి. హల్లెలూయా. మునుపటి ప్రవర్తన విడిచిపెట్టాలి, ప్రాచీన ప్రవర్తన విడిచిపెట్టాలి, ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలి. మన జీవితాల్లో నూతనమైన స్వభావం కలిగి ఉండాలి, నూతన పరచబడిన వారమై జీవించాలి. నూతనమైన కార్యాలు, నూతనమైన క్రియలు, నూతనమైన జీవితము
జీవించిన వారమై మనము జీవించినప్పుడు దేవుడు మన జీవితాలు అధికమైన మేలులతో దేవుడు దీవిస్తాడు. చివరి వాక్యం నేను చదివి నేను ఈ మాటలు నేను ముగిస్తాను. చూడండి, ఈ విధంగా రాస్తున్నాడు హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యులపతి యెహోవా, అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ కడవరి మందిరము యొక్క మహిమ అంట మునుపటి మందిరము యొక్క మహిమను మించునని. హల్లెలూయా. అంటే మించడం అంటే ఏంటి? అధిగమించటం, అంటే కొంచెము హెచ్చించబడటం, లేదా కొంచెము ఉన్నత స్థాయికి వెళ్ళటం. ఆ మహిమ ఏమవుతుంది? హెచ్చించబడుతుంది. అది ఇంకా మహిమ ఏమవుతుంది? మించిపోతూ ఉంది. హల్లెలూయా. అంటే నీ ఆత్మీయ జీవితము, లేకపోతే నీ కుటుంబ జీవితము ఇప్పుడున్న స్థితి కన్నా రాబోతున్న కాలంలో దేవుడు ఏమంటున్నాడు? ఆ మహిమ ఇంకా మించబోతుంది అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మునుపటి కంటే అధికమైన మేలులతో నేను తృప్తిపరుస్తాను. మునుపటి మహిమ కన్నా కడవరి మందిర మహిమను నేను ఇంకా అధికముగా నేను కృమ్మరించబోతున్నాను అంటున్నాడు ఈ ఉదయకాలం. హల్లెలూయా. ఆ మహిమను దేవుడు ఈ సంవత్సరం మనకు దయచేయబోతున్నాడు. మునుపటి మహిమ కన్నా ఇప్పుడు మనం పొందుకునే మహిమ అధికమైన మహిమను పొందుకోబోతున్నాం. ముందు పొందుకున్న ఆశీర్వాదాల కన్నా ఇప్పుడు మనం అధికమైన ఆశీర్వాదాలు పొందుకోబోతున్నాం. మునుపు పొందుకున్న మేలు కన్నా ఇప్పుడు మనం పొందుకోబోతున్న మేలు అధికమైనవిగా పొందుకోబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ నూతన దినంలో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. మిమ్మును నేను ఆశీర్వదించబోతున్నాను. ఎలాగా? మునుపటి కంటే అధికముగా నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. యోబు జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఆయన జీవితంలో నెరవేర్చాడు. అదే మనకు ఒక మంచి ఉదాహరణ, మంచి ఏమంటారు, ఒక గొప్ప గుణపాఠము, మన జీవితాల్లో గొప్ప పాఠమై ఉంది యోబు జీవితం. ఆ పాఠాన్ని చూసి నేర్చుకోవాలి. అతని లైఫ్ స్టైల్ని చూసి నేర్చుకోవాలి. యోబు ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాడు, కానీ దేవుని మాటకు లోబడ్డాడు. ఆ మాటకు లోబట్టం బట్టి రెండంతల అధికముగా దేవుడు అతనిని దీవించి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు. ఇదే కాలము నిన్ను, నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను, నీ పరిచర్యను కూడా దేవుడు రెండంతలుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను, నీ చేసే ఉద్యోగాన్ని దేవుడు రెండంతలుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. మనమందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదే కాలము నువ్వు మాతో మాట్లాడిన వాగ్దానమును బట్టి, ప్రభా మాతో మాట్లాడిన శ్రేష్టమైన వాక్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభా, మునుపటి కంటే అధికమైన మేలులు నేను మీకు కలుగ చేస్తాను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు అన్నావు. ఎస్ లార్డ్, మా జీవితాలు ఇప్పుడు దాకా పొందుకున్న మేలుల కన్నా, ఇప్పుడు దాకా మేము అనుభవించిన తండ్రి ఆశీర్వాదాల కన్నా, ఇప్పుడు దాకా మేము మా జీవితాల్లో పొందుకున్న ప్రభా ఉపకారాల కన్నా తండ్రి నీకు వందనాలు. రాబోతున్న కాలంలో, రాబోతున్న ప్రభా భవిష్యత్తులో మీరు అధికమైన మేలులతో, అధికమైన ఆశీర్వాదాలతో, అధికమైన అద్భుతాలతో, అధికమైన మహిమతో మీరందరూ మమ్మల్ని నింపబోతున్నందుకు, మీరు మమ్మల్ని ప్రభా ఆ విధంగా దీవించబోతున్నందుకు, అధికమైన అభిషేకమును, అధికమైన ఆత్మను, అధికమైన ప్రభా తండ్రి నీ శక్తిని మాకు దయచేయబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అధికమైన బలమైన ప్రవాహమును తండ్రి నీకు వందనాలు తండ్రి, మా అందరి మీద మీరు కుమ్మరించబోతున్నది నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అధికమైన ప్రభా గొప్ప ఆశీర్వాదాన్ని మేము చూడబోతున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమును మాట్లాడిన వాక్యము మా జీవితంలో అది గొప్పగా తండ్రి అనుగ్రహించబడి మేము పొందుకొని నీ సాక్షులుగా మేము ముందుము దాకా నీ ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగనే పాస్టర్ సాల్మన్ రాజ్ మినిస్ట్రీస్కి, హెవెన్ లైట్ మినిస్ట్రీస్కి స్పాన్సర్ కానీ డొనేషన్ కానీ చేయాల్సిందిగా, పరిచర్యకు సపోర్ట్ చేయాల్సిందిగా, ఎంకరేజ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను ప్రేమపూర్వకంగా తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.